హెబ్రోన్ స్థాపకుడు సహోదరుడు భక్త సింగ్ గారి యొక్క జీవిత క్లుప్త సారాంశాన్ని మనము ఈ సమయమందు తెలుసుకుందాం. ఇతను క్రీస్తు శకం 1903లో పంజాబ్లో జన్మించాడు. ఈయన జన్మించిన పంజాబ్లోని భూభాగం ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నది. ఈయన క్రైస్తవ మిషనరీ పాఠశాలలోనే చదువుకున్నా ఎంతమాత్రం క్రైస్తవ్యం చేత ప్రభావితం కాలేదు. తన అంతరంగంలో ఎల్లప్పుడూ క్రైస్తవుల్ని ద్వేషిస్తుండేవాడు. సిక్కు దేవాలయ సాంఘిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పట్టా పొందిన తరువాత క్రీస్తు శకం 1926లో ఉన్నత విద్య నిమిత్తం ఇంగ్లాండ్ వెళ్ళాడు. అక్కడ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చదివాడు. తల్లిదండ్రులు అతన్ని ఇంగ్లాండ్ పంపేందుకు ఇష్టపడలేదు. అక్కడ క్రైస్తవ్యం చేత ప్రభావితం అవుతాడేమోనని అభ్యంతరం చెప్పారు. తాను అలాంటి పని చెయ్యనని తల్లికి వాగ్దానం చేసి ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఇంగ్లాండ్లో గల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అనుభవిస్తూ బ్రిటిష్ జీవన శైలికి చాలా ప్రభావితుడయ్యాడు. పొగ త్రాగడం, మద్యానికి అలవాటు పడ్డాడు. ఐరోపా అంతా ప్రయాణించి ఆహ్లాదాలను, విలాసాలను వ్యక్తిగతంగా అలవాటు చేసుకున్నాడు. సిక్కు మత సంబంధమైన గడ్డాన్ని తీసివేసి నవీన బ్రిటిష్ తరహాలో తయారయ్యాడు. 1 సంవత్సరం తరువాత లండన్లోని కింగ్స్ కళాశాలలో చేరాడు. క్రీస్తు శకం 1929లో కెనడా వెళ్ళి విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. అక్కడ జాన్ ఎడిత్ హేవార్డ్ అనే క్రైస్తవ భక్తిపరుల స్నేహం అతనికి దొరికింది. వాళ్ళు ఆయనను తమ వద్దకు వచ్చి నివసించుమని అడిగారు. హేవార్డ్ ప్రతి రాత్రి భోజనానికి ముందు బైబిల్ చదివేవాడు. వాళ్ళు భక్త్ సింగ్కు ఒక బైబిల్ని ఇచ్చారు. అతనికి వారి మంచితనం చాలా నచ్చింది. వారి సహవాసాన్ని ఇష్టపడ్డాడు. వారితో కలిసి చర్చికి కూడా వెళ్ళటం, బైబిల్ చదవడం ఆరంభించాడు. అటు తర్వాత కొంతకాలానికి ప్రభువును తన సొంత రక్షకునిగా భక్త్ సింగ్ గారు అంగీకరించి క్రీస్తు శకం 1932 ఫిబ్రవరి 4న బాప్తిస్మ సాక్ష్యాన్ని ఇచ్చాడు. అటు తర్వాత తన మార్పును గురించి ఉత్తరం ద్వారా తల్లిదండ్రులకు తెలియచేశాడు. క్రీస్తు శకం 1933లో తిరిగి ఇండియా వచ్చి తల్లిదండ్రులను కలుసుకున్నాడు. వారు అతడు మారిన సంగతిని కుటుంబ గౌరవార్థం రహస్యంగా ఉంచమని అభ్యర్థించారు. దానికి అంగీకరించకపోవడం వలన అతన్ని విడనాడారు. అకస్మాత్తుగా ఇల్లు లేని వాడయ్యాడు. ఆ సమయంలోనే బొంబాయిలో వీధి సువార్తను ఆరంభించాడు. అనాది కాలంలోనే విస్తారమైన ప్రజలను ప్రభు తట్టుకు ఆకర్షించాడు. క్రీస్తు శకం 1937లో మార్టిన్ బర్గ్ యునైటెడ్ ప్రెస్బిటేరియన్ చర్చిలో జరిగిన ఉజ్జీవం ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ ఉజ్జీవ జ్వాల భారత ఖండమంతటికీ వ్యాపించింది. దైవ దర్శనం మేర సంఘస్థాపన జరిగించాడు. మద్రాసులో ఉజ్జీవం, అటు తర్వాత హైదరాబాద్కు రావడం, మరణించేటంత వరకు అక్కడనే ఉండి ప్రపంచమందంతటా సేవ జరిగించాడు. క్రీస్తు శకం 2000 సంవత్సరం సెప్టెంబర్ 4న ప్రభువు పిలుపు అందుకొని పరలోక రాజ్య ప్రవేశము పొందుకున్నాడు భక్త్ సింగ్ గారు.